ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి మాట్లాడుతున్నాము. ప్రస్తుతం ఒక పక్క తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వర్షాలు ఎక్కడెక్కడ పడుతూనే ఉన్నాయి ఉరుములు మెరుపులతో. అయితే హైదరాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నప్పటికీ ఈరోజు మొత్తం చల్లగా వాతావరణం అక్కడక్కడ చినుకులు పడుతున్నట్టు చూస్తూనే ఉన్నాము. అయితే దీని గురించే వెదర్ అప్డేట్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రస్తుతం అల్పపీడనం అంటున్నారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది సార్? అసలు ఈ అల్పపీడనం అప్డేట్స్ ఏంటి? ఈరోజు సాయంత్రానికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే ఇది రేపటికి వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉంది. రేపు వాయుగుండంగా బలపడి ఎల్లుండి మనకి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరాలకి మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో ఇది వాయుగుండంగా కూడా బలపడుతుంది కాబట్టి మనకి ఈరోజు రేపు పలు జిల్లాల్లో మనకి వర్ష సూచన ఉంది. రేపు ఇంచుమించు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఈరోజు కూడా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. సో ఈరోజు రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం అయింది. తర్వాత ఈరోజు సాయంత్రం తర్వాత ఈ అల్పపీడనం ఫామ్ అయిన తర్వాత దాని ఇంటెన్సిటీని బట్టి అవసరమైతే రెడ్ వార్నింగ్ కూడా రేపటికి మార్చడం జరుగుతుంది. ప్రస్తుతం రెడ్ వార్నింగ్ ఇచ్చే జిల్లాలు ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? అంటే ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, ఒక పక్క గాలులతో కూడిన పైగా ఉరుములు మెరుపులతో వస్తున్నాయి వర్షాలు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు అలాంటి ఏమైనా ఉందంటారా సూచనలు? ప్రస్తుతం ఇంకా మనకి అల్పపీడనం ఫామ్ కాలేదు. అయితే ఫామ్ అవడానికి అన్ని అనుకూల పరిణామాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం కూడా చాలా ఎత్తుగా మిడిల్ ట్రోపోస్ఫిరిక్ లెవెల్ అంటే ఇంచుమించు సముద్ర మట్టం నుంచి 8 నుంచి 9 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగుతుంది. సో ఏర్పడే అల్పపీడనం కూడా కొంచెం తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. తర్వాత అది వాయుగుండంగా మనకి ఈ సీజన్లో ఏర్పడిన అల్పపీడనాలు ఏవి కూడా ఇంతవరకు వాయుగుండాలుగా మారలేదు. వాయుగుండం అనేది నెక్స్ట్ హయ్యర్ స్టేజ్ మనకి లో ప్రెషర్ తర్వాత. జనరల్గా మనకి మాన్సూన్ సీజన్లో 3-4 సార్లు మనకి ఈ మాన్సూన్ డిప్రెషన్స్ అంటాము, వాయుగుండాలు ఏర్పడతాయి. అయితే ఈసారి ఏర్పడిన అల్పపీడనాలు అన్నీ కూడా అల్పపీడనంగానే మళ్ళీ బలహీనపడిపోయినాయి. ఈ అల్పపీడనం మటుకు వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. సో ఈరోజు రేపు పలు జిల్లాలకి మనం వార్నింగ్లు పెట్టడం జరిగింది. ఈరోజు మనకి నార్త్ తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, మిగిలిన మధ్య తెలంగాణ ఈ జిల్లాలన్నిటికీ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మన సిటీలోని 3 జిల్లాల్లో అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దక్షిణ జిల్లాలకి మోడరేట్ రెయిన్ పెట్టాము, గ్రీన్ వార్నింగ్ పెట్టాము. అయితే మన సిటీ ప్రాంతంలో కూడా రాత్రికి వర్ష సూచన కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. రేపు చూసుకున్నట్టయితే రేపు వాయుగుండంగా మారి మరి కొంచెం తీవ్రత పెరుగుతుంది కాబట్టి రేపు ఆల్మోస్ట్ 33 జిల్లాలకి భారీ వర్ష సూచన ఉంది. ఈ మనకి పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, అలాగే ఇటు ఈశాన్య తెలంగాణలోని జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా రేపు భారీ వర్ష సూచన ఉంది. వర్షాలు వస్తున్నాయి ఓకే. అంటే మొన్నటి వరకు మనం లోటు వర్షపాతంలో ఉన్నాము అని అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్, అంటే రైతులకు సంబంధించి? మనకి జూలై ఆఖరి వారం వరకు కొంచెం లోటు వర్షపాతంలో కొనసాగాము. అయితే జూలై ఆఖరి వారం నుంచి మనకి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనాలు ఇప్పటి వరకు 5 అల్పపీడనాలు కొనసాగాయి. వీటి వల్ల మొత్తం లోటు అంతా పోయి మనం +25-26% ప్రస్తుతం ఉన్నామండి. అంటే ఖరీఫ్ పోయి రబీ వస్తుంది. ఇప్పుడు రైతులు హ్యాపీగా వెళ్ళి రబీకి ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలా చోట్ల ఈ పంట కోతకొచ్చే దశలో భారీ వర్షాలు రావడం అనేది కొంచెం నష్టం కలిగించే పరిణామం. అయితే ఈ సీజన్లో ఏంటంటే మాన్సూన్ ఓవరాల్ ఫిగర్స్ అన్నీ మనకి ప్లస్లోనే ఉన్నప్పటికీ ఈసారి కొంచెం ఎర్రటిక్గా ఉంది. ఎందుకంటే మనకి మాన్సూన్ ఎర్లీగా ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక 40-45 రోజులు గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో ఓన్లీ సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పడటం తప్పించి మనకి సినాప్టిక్ సిస్టమ్స్ ఏమీ ఏర్పడలేదు. జూలై ఆఖరి వారం నుంచి వరుసగా మనకి ఈ అల్పపీడనాలు ఏర్పడటము కూడా మనకి మొత్తం సీజన్లో పడవలసిన రెయిన్ కంటే ఎక్కువ ఒక నెలలో ఎక్కువ పడిపోవడం వల్ల ఇది యాక్చువల్గా అగ్రికల్చరల్ ఆపరేషన్స్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు జిల్లాల్లో అధికారులతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఇటు ఒక పక్క రైతులకు సమన్వయం చేయాలి, ఇంకో పక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా సమన్వయం చేస్తున్నారు మీరు?
మనకి ఈ ఈ అల్పపీడనం ఏర్పడుతుందని 3 రోజుల క్రితం నుంచి మనం 25వ తారీఖు నాటికి అల్పపీడనం ఏర్పడుతుంది. అది వాయుగుండంగా మారుతుంది అన్నది మనం సంబంధిత అధికారులందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ బులెటిన్ల ప్రకారం ఇప్పుడు మన ఏ జిల్లాలకు అలర్ట్‌లు ఉన్నాయో రేపు అన్ని జిల్లాలకి అలర్ట్‌లు ఉన్నాయి. సో, అన్ని జిల్లాల కలెక్టర్లకి, పోలీస్ అధికారులకి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీకి, అలాగే రైల్వేస్‌కి, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌కి అందరికీ కూడా మా బులెటిన్స్ రెగ్యులర్‌గా వెళ్తుంటాయి. సిటీలో ఏంటంటే మనకి సిటీలో ఇంటెన్సిటీని బట్టి మనం నౌకాస్టింగ్ అని ఫోర్కాస్ట్ అయిపోయిన తర్వాత 24/7 నౌకాస్ట్ ఎవ్రీ 3 అవర్స్‌కి ఒక బులెటిన్ ఉంటుంది. అందులో ఏంటంటే యాక్చువల్‌గా మనం ఫోర్కాస్ట్ ఇచ్చిన తర్వాత యాక్చువల్‌గా మనం అనుకున్న దగ్గర అవుతుందా, మరో దగ్గర క్లౌడ్ ఫార్మేషన్ అవుతుందా అన్నది మనం రాడార్ పిక్చర్ దగ్గర పెట్టుకుని ఈ రాడార్ పిక్చర్‌లోని ఇంటెన్సిటీని బట్టి ఎక్కడ క్లౌడ్ ఫార్మేషన్ ఉంది, ఇది రాగల 3 గంటల్లో ఏ వైపు వెళ్తుంది, ఆ జిల్లాలకి తక్షణం అలర్ట్‌లు పంపించడం జరుగుతుంది. సార్, జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రస్తుతం ఏమైనా వర్ష సూచన ఉంది అంటారా? ఎందుకంటే మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము, చల్లగా వాతావరణం క్లౌడీగా ఉంది. ఏమైనా వర్ష సూచన ఉందంటారా ఈ 2, 3 రోజుల్లో? ఉందండి. ఈరోజు జీహెచ్ఎంసీకి మోడరేట్ రెయిన్ 5-7 సెంటీమీటర్స్ ఈరోజు ఉంది. మనకి సాయంత్రం నుంచి రెయిన్స్ స్టార్ట్ అవుతాయి. రేపు భారీ వర్ష సూచన ఉంది. రేపు సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా 7-12 సెంటీమీటర్లు భారీ వర్ష సూచన రేపు యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. సిటీలో అధికారులతో ఎలా సమన్వయం చేస్తున్నారు సార్? సిటీలో ఇప్పుడు ముఖ్యంగా ఈ మాన్సూన్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి జీహెచ్ఎంసీ, హైడ్రా, ఐఎండీ కోఆర్డినేషన్‌తో పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. సో, హైడ్రా పర్సన్ ఒకళ్ళు మన ఆఫీస్‌లో 24/7 ఉంటారు. మనం ఈ ఫోర్కాస్టింగ్ మార్నింగ్ మనకి అరౌండ్ 12:00కి నెక్స్ట్ 7 డేస్‌కి ఫోర్కాస్ట్ అనేది రోజు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మనకి నౌకాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నౌకాస్టింగ్‌లో నుండి ప్రత్యేకంగా సిటీ కోసమై సిటీలో ఈ తక్కువ వర్షానికి నీరు నిల్వ ఉండిపోయే ఒక 140 ప్రాంతాలను వారు ఐడెంటిఫై చేసి మనకి మ్యాప్ ఇయడం జరిగింది. ఆ మ్యాప్ మీద మన రాడార్ ఇమేజ్ సూపర్ ఇంపోజ్ చేసి ఆ ప్రాంతాల్లో రాగల 3 గంటల్లో రెయిన్ కానీ, భారీ వర్షం కానీ పడే సూచనలు ఉన్నప్పుడు వెంటనే ఇక్కడున్న హైడ్రా సిబ్బందికి తెలియజేయడం, వారు వెంటనే క్షేత్రస్థాయిలో ఈ మొబైల్ టీమ్స్ పెట్టుకుని ఉన్నారు. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా డ్రైన్స్ అవి వెంటనే క్లియర్ చేయడానికి, అలాగే అడిషనల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మొబైల్ టీమ్స్ సిటీలో అనేక ప్రాంతాల్లో రెడీగా ఉంటారు. వారికి ఇక్కడి నుంచి సమాచారం అందిన వెంటనే వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకొని ఈ ట్రాఫిక్ సమస్యలు రాకుండా మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే జరుగుతుంది. ఈ మంత్ ఎండ్ లోపల తిరోగమనం చెందాలి ఋతుపవనాలు. మరి ఈ మనకెప్పుడు చెందుతున్నాయి సార్ ఋతుపవనాలు తిరోగమనం? ఋతుపవనాలు మామూలుగా మనకి నార్త్ వెస్ట్ రాజస్థాన్ నుంచి స్టార్ట్ అవుతాయండి. మనకి నార్త్ వెస్ట్ ఇండియా, మన ఎడ్జ్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. అక్కడి నుంచి మనకి యాక్చువల్ సెప్టెంబర్ 17వ తేదీ మనకి నార్మల్ విత్డ్రావల్ తేదీ అయితే ఈసారి సెప్టెంబర్ 14నే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 14న ప్రారంభమయ్యి రాజస్థాన్లోని చాలా ప్రాంతాలు, గుజరాత్, హర్యానా ఈ ప్రాంతాల నుంచి ఆల్రెడీ విత్డ్రావల్ అయిపోయింది. అయితే ఫర్దర్గా గ్రాడ్యువల్గా అవి మనకి ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, అలాగా ద్వీపకల్ప భారతదేశం గ్రాడ్యువల్గా విత్డ్రావల్ అవుతాయి. అయితే ఇప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్లో 2 అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి కాబట్టి ఇవి విత్డ్రావల్ని కొంతవరకు ఆపేస్తాయి. సో, కొంతకాలం మళ్ళీ ఈ సిస్టమ్స్ 2 వీకెన్ అయ్యేంత వరకు విత్డ్రావల్ అనేది మళ్ళీ అక్కడే స్టాగ్నేట్ అవుతుంది. ఈ సిస్టమ్స్ వీకెన్ అయిపోయాక గ్రాడ్యువల్గా ప్రొసీడ్ అవుతుంది. మనకి తెలంగాణ నుంచి పూర్తిగా విత్డ్రావల్ అవ్వడానికి అరౌండ్ ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్కి మనకి ఋతుపవనాలు తిరోగమనం అయిపోతాయి. సో, చూసారు కదా, మొత్తానికి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలాగే ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలు కావచ్చు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అని అయితే తెలుస్తుంది. కెమెరామెన్ గిరిబాబుతో హారిక, హైదరాబాద్.